గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. న్యూమరాలజీ ప్రకారంగా మన జాతకంలో రాజయోగాన్ని తెచ్చేటటువంటి నెంబర్లు ఏమేమి ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 4, 5, 6 ఈ 3 నెంబర్లు కనుక ఉంటాయో వారికి రాజయోగం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, అబ్బా వీనికి రాజయోగం పట్టిందిరా, వీడు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని కొంతమందిని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఖచ్చితంగా 4, 5, 6 అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ నెంబర్స్ మనకి బై బర్త్ తో వస్తాయంటే పుట్టుకతోనే ఈ నెంబర్లు అనేవి మన జాతకంలో ఉండి ఉంటాయి. ఈ నెంబర్లు ఉన్న వారు ఖచ్చితంగా రాజయోగాన్ని పొంది తీరుతారు. వీళ్ళు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఏదైనా పని మొదలు పెడితే అది ఖచ్చితంగా పూర్తవుతుంది. మరియు అది ఏదైనా ఆటంకాలతో ఆగిపోయింది అన్నప్పుడు ఎవరో ఒకరి సహాయంతో ఖచ్చితంగా వీరికి ఆ పనులన్నీ పూర్తవుతాయి. వీరు బిజినెస్ లో ఉన్నా, లేదా ఉద్యోగంలో ఉన్నా, లేదా ఇంకేదన్నా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉన్నా మంచి పొజిషన్ లో వీళ్ళు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ 4, 5, 6 నెంబర్లు ఎవరన్నా మీ ఇంట్లో గాని, మీ స్నేహితుల్లో గాని ఉంటే చూడండి ఒకసారి వాళ్ళని. జీవితంలో ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక వయసులో ఖచ్చితంగా వీరు రాజయోగాన్ని పొంది తీరుతారు. ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఎందుకు రాదు అంటే పేరు బలంలో గాని ఎక్కడన్నా చిన్న చిన్న మైనస్ లోపాలు గనక ఉన్నట్లయితే రాజయోగంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఈ 4, 5, 6 ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉన్నాయో వారికి ఏదైనా కలిసి రాకపోతే ఒకసారి మీ పేరు బలాన్ని చెక్ చేయించుకొని మీరు దాని పేరు బలాన్ని పొందినట్లయితే ఖచ్చితంగా రాజయోగాన్ని పొందుతారు. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.